సో ఫ్రెండ్స్ ఫైనల్లీ పోకో కంపెనీ ఈరోజు మన ఇండియాలో పోకో M3 మొబైల్ ఫోన్ని రివీల్ చేయడం జరిగింది. సో ఇది సరికొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు, ఇది ప్రీవియస్లీ గ్లోబల్గా లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 9 4G వేరియంట్ అదే మన ఇండియాలో రెడ్మీ 9 పవర్గా రావడం అయితే జరిగింది. సేమ్ మొబైల్ ఫోన్ని పోకో M3 అనేటువంటి రీబ్రాండింగ్ వేరియంట్ కింద మన ముందుకి ఈరోజు అఫీషియల్గా మధ్యాహ్నం 12 గంటలకి రివీల్ చేయడం జరిగింది. ఇంట్రెస్టింగ్గా దీని ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్గా మన ముందు తీసుకొచ్చారు. ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్తో పాటు దీన్ని ఆ బడ్జెట్కి మనం పర్చేస్ చేయొచ్చా చేయకూడదా అండ్ ఫస్ట్ సేల్ ఏంటి, కార్డ్ ఆఫర్స్ ఏమైనా ఇచ్చారా ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫ్రెండ్స్ మొదటిగా దీని డిజైన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది క్వైట్ సిమిలర్గా OnePlus 8 సిరీస్లో Cyberpunk 2077 వర్షన్ ఉంది చూసారా, సేమ్ అదే విధంగా మనకి లాంచ్ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ డిజైన్ వీళ్ళు కాపీ కొట్టారని కూడా మనం అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అండర్ హుడ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 662 SoC చిప్సెట్తో మనకు రావడం మరొక విశేషం. ఇది ఒక 4G ప్రాసెసర్, ఇది వచ్చినప్పటికే 11 నానోమీటర్ బిల్డ్ ఫిట్ టెక్నాలజీ మీద అండ్ అట్ ద సేమ్ టైం 2.0 GHz మాక్సిమం క్లాక్ స్పీడ్గా రావడం మరొక విశేషం. ఇక జీపీయూ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎడ్రినోకి సంబంధించినటువంటి 610 జీపీయూ రావడం మరొక విశేషం. ఇక దీంట్లో మంచి హైలైట్ ఫీచర్ ఏంటి అంటే ఇదే ర్యామ్ మనకి బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి 6GB వేరియంట్ కింద మన ముందు తీసుకొచ్చారు. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 64 అలాగే 128 ఇట్లా రెండు వేరియంట్స్లో ఈ మొబైల్ ఫోన్ దొరకడం మరొక విశేషం. ఇక ఎడిషనల్గా మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్ తోటి మనకు రావడం జరుగుతుంది. అంటే డెడికేటెడ్గా మీకు మెమరీ కార్డ్ స్లాట్ తోటి అప్ టు 512GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ IPS డిస్ప్లేనే మనకు రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేటే అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి టీవీ రిహన్లైన్ సర్టిఫికేషన్ రావడం మరొక విశేషం. అంటే బ్లూ లైట్ ఫిల్టర్స్ ఉంటాయి చూసారా, వాటిని అయితే ఇది కంట్రోల్ చేసుకోగలదు. ఇక ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అంటే వీళ్ళైతే ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు, కానీ ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3 తోటి రావటం మరొక విశేషం. అఫ్ కోర్స్ రేర్ వచ్చేటప్పటికి మనకి పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్తోనే దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్, రేర్ 48 ప్రైమరీ మెగాపిక్సెల్ కింద మరొక 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి సెన్సార్స్, ఒకటి వచ్చేటప్పటికే డెప్త్, మరొకటి వచ్చేటప్పటికే పోర్ట్రేట్ షాట్ కాల్స్ తీసుకొస్తే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొని రావడం జరిగింది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు 1080లో అప్ టు 30 FPS అలాగే 60 FPS వీడియో ఫ్రేమ్స్ పర్ సెకండ్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్టయితే సేమ్ యాజ్ యూజువల్ 6000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఇది వచ్చేటప్పటికి మనకి 18 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 22.5 wattsకి సంబంధించినటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకప్పుడు ప్రీవియస్లీ మీకు మనకి తక్కువ బ్యాటరీ వచ్చేటప్పటికే అంటే ఫోన్ వచ్చేటప్పటికి ఛార్జింగ్ టెక్నాలజీ హై సపోర్ట్ చేస్తే ఛార్జర్ని తక్కువ సపోర్ట్ చేసేది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫోన్ ఏమో సపోర్ట్ దాన్ని మించి ఛార్జర్ మనకు ప్రొవైడ్ చేయడం ఆనవాయితీ అయిపోయింది. ఇక దీంట్లో వైర్లెస్ టెక్నాలజీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు బ్లూటూత్ 5.0 టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ మాత్రం మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందాక నేను మీకు చెప్పినట్లు 3.5mm ఆడియో జాక్తో పాటుగా మనకి USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్తో పాటు మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఈ బడ్జెట్లో మనకి రెడ్మీ 9 పవర్ తర్వాత ఇది సెకండరీ, ఆఫ్ కోర్స్ ఇది కూడా మనకి అది రీబ్రాండ్ అని అనుకోండి. ఇక దీంతో పాటు మీకు ఫేస్ అన్లాక్ అంటే బేస్డ్ ఫేస్ అన్లాక్ అండ్ అట్ ద సేమ్ టైం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొని రావడం కూడా మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి MIUI 12 వర్షన్, అది కూడా Android 10 బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం జరుగుతుంది. క్లీన్ UI, ఇంట్లో ఎటువంటి యాడ్స్ అనేవి మనకి రావు. సో ఇక దీని అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారంటే గ్లోబల్లీ వీళ్ళు లాంచ్ చేసినటువంటి కలర్స్ని మన ఇండియాలో కూడా లాంచ్ చేశారు. ఎల్లో అలాగే బ్లూ అలాగే బ్లాక్ కలర్ 3 డిఫరెంట్ కలర్స్లో ఈ మొబైల్ ఫోన్స్ దొరకడం మరొక విశేషం. దీంట్లో అయితే నాకు బ్లూ కలర్ పర్సనల్గా చాలా బాగా నచ్చింది, కానీ ఎల్లో విత్ బ్లాక్ కాంబినేషన్ అయితే నాకు ఫెంటాస్టిక్ అనిపించింది. మోస్ట్లీ ఇదే మనం అన్బాక్సింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక మీకే కలర్ నచ్చింది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక ఫైనల్గా మీరు ఎదురు చూసినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారు అంటే టూ అగ్రెసివ్గా వీళ్ళు మన ముందు తీసుకొని వచ్చారు. ఏకంగా 9,999 ఎఫెక్టివ్ ప్రైస్తో. అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, 6+64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్
రూపాయలు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ తోటి ₹1000 డిస్కౌంట్ తోటి మన ముందుకు రావడం జరుగుతుంది. అంటే 6+64 GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కేవలం మీకు ఇక్కడ రూపాయలకి రావడం జరుగుతుంది. అలాగే 6+128 GB UFS 2.2 స్టోరేజ్ ఉన్నటువంటి డివైస్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ ఆఫర్ తోటి 10,999. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికే 11,999. అండ్ దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో రేపు February 9th అఫీషియల్గా ఫ్లిప్కార్ట్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకి యాజ్ యూజువల్ ఫ్లాష్ సేల్ రన్ అవడం జరుగుతుంది. నాకైతే ఒక మంచి మొబైల్ ఫోన్ మంచి ప్రైజింగ్లో తెచ్చారనే నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.